ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియో టైటిల్ కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. వెంటనే అప్లై చేయండి. కాగ్నిజెంట్ కంపెనీలో 200 ఓపెనింగ్స్ తోటి మ్యాపింగ్ డిపార్ట్మెంట్లో హైరింగ్స్ అనేది కూడా జరుగుతున్నాయన్నమాట హైదరాబాద్ ఆఫీస్లో. దీన్ని మనం డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి అక్కడ పెట్టే సెలక్షన్ ప్రాసెస్లో సెలెక్ట్ అయితే మనకి జాబ్ అనేది కూడా వస్తుంది. ఫర్దర్ డీటెయిల్స్ యాజ్ ఫర్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ ప్రకారమే నేను ఇన్ఫర్మేషన్ అనేది కూడా చేస్తున్నాను. ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఆల్వేస్ మీరు అఫీషియల్ కంపెనీ సైట్స్ అనేది కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అది చెక్ చేసి 1-2 సార్లు జాబ్ డీటెయిల్స్ అంతా మీరు క్లియర్గా చూసిన తర్వాతనే ఏ జాబ్స్కైనా వాకిన్స్ అటెండ్ అవ్వడం కావచ్చు, ఆన్లైన్ ద్వారా అప్లై చేయడం కావచ్చు చేయండి. యాజ్ ఫర్ నోటిఫికేషన్ ప్రకారం మీరు క్లియర్గా చూసిన తర్వాతనే ఏదైనా ప్రాసెస్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి, లేకపోతే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అడ్మిన్కి మెసేజ్ చేయండి. మీకు రెస్పాన్స్ అనేది కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సో మనకి కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ త్రూ ఈ యొక్క ఉద్యోగాల కోసం వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడం జరిగింది. రేపు 30 ఏప్రిల్ నాడు కూడా మనకి ఇంటర్వ్యూస్ అయితే కూడా ఉన్నాయన్నమాట. బల్క్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు పాస్ చేస్తున్నాను. సో మనకి గ్యార్ ఇన్ఫోబెయిన్ టవర్ 5 హైదరాబాద్ తెలంగాణ మనగా. సో కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్లో ఉంటుంది. టోటల్ 200 ఓపెనింగ్స్ తోటి మీరు ఈ యొక్క జాబ్స్కి ట్రై చేయొచ్చు. మీకు గుడ్ వెర్బల్ మరియు రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మినిమం గ్రాడ్యుయేషన్లో స్ట్రీమ్ ఆఫ్ కామర్స్, జియోగ్రఫీ, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, సైన్స్, అదర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు అనమాట. దాని తర్వాత మీరు టీమ్ ప్లేయర్గా వర్క్ చేయాలి. డెమాన్స్ట్రేట్ కొలాబరేట్ కల్చర్ తోటి, తర్వాత అదర్ ఫెమిలియర్ ప్రొడక్ట్స్ లైక్ గూగుల్ ప్రొడక్ట్స్ కావచ్చు, సాఫ్ట్వేర్, క్రోమ్, డాక్, ట్రిక్స్ ఇలాంటి మీద నాలెడ్జ్ ఉండాలి. డెలివర్ హై క్వాలిటీ అండ్ ఎన్ష్యూర్ ప్రాసెస్ కంప్లైంట్స్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అడిషనల్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి కంఫర్టబుల్గా ర్యాపిడ్ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ తోటి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. డే టు డే టెక్నాలజీస్ని అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట మీ యొక్క స్కిల్ సెట్లో. ఇది వచ్చేసి ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. మ్యాక్సిమం అప్ టు 20,000 వరకు శాలరీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ రోల్కి యాజ్ ఎ ఫ్రెషర్గా. 2 వే క్యాష్ ఫెసిలిటీ, అదర్ బెనిఫిట్స్ కూడా పిఎఫ్, ఈఎస్ అవన్నీ మీకు ఇంక్లూడ్ చేస్తారనమాట. ఎగ్జాక్ట్ శాలరీ, వర్క్ ప్రొసీజర్, మీకు ఇచ్చే టీమ్ అంతా ఫైనల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో జరుగుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే యాజ్ ఫర్ నోటిఫికేషన్ ఉంటుందన్నమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ తోటి ఏదైనా మంచి జాబ్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు, అది కూడా కార్పొరేట్ కంపెనీలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది వచ్చి బెస్ట్ ఆప్షన్ అనమాట. స్టార్టింగ్ శాలరీ తక్కువ వస్తుందని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ అయితే చేస్తుంటారు. అలా చేయకండి అనమాట. వన్స్ మీకు బెస్ట్ శాలరీ వచ్చాక నేను జాయిన్ అవుతానంటే కెరీర్ గ్యాప్ వచ్చేస్తే తర్వాత ఏ కంపెనీ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. ఫస్ట్ ఏదో ఒక కంపెనీ జాయిన్ అవ్వండి, తర్వాత ఎక్స్పీరియన్స్ బట్టి మీరు అలా స్విచ్ అవ్వటూ పోతే మీకు కావాల్సిన శాలరీ వస్తుంది. ఫర్దర్ డీటెయిల్స్ అంతా వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి పెడతాను, చెక్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.